నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా లక్షేటిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ జాతీయ పతాకాన్ని ఎగురవేయగా విద్యార్థులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. వెటర్నరీ హాస్పిటల్ ఏడీ యాకూబ్ రెడ్డి, ఐసీడీఎస్ రష్మిత, లక్షేటిపేట మండలంలో వెంకటాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి యశోధర జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत. పిఎస్ఎస్ జెండా వెంకటపూర్ పాఠశాల గౌరవ పెద్దలందరికీ, అతిథులకి, బడి శ్రేయోభిలాషులకి, గౌరవ తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, యువకులు అందరికీ పేరు పేరున జెడ్పీఎస్ జెండా వెంకటపూర్ స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా మీ అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనందరికీ కూడా తెలుసు, ఈరోజు మనము కూర్చొని మాట్లాడుకున్నంత ఈజీ కాదు మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం. సో ఎందరో వీరులు, ఎందరో త్యాగదనులు వాళ్ళు త్యాగం చేసేసి మనకు చాలా పదిలంగా అందించినటువంటి గొప్ప స్వాతంత్రం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. సో ఈరోజు మనం ఇక్కడ కూర్చొని జెండాలు ఎగరేసుకుంటే ఎంతో మంది ధన, ప్రాణ నష్టం, త్యాగాలు చేసేసి ఈరోజు మనకు అందించినటువంటి భిక్ష ఈ స్వాతంత్రం. కాబట్టి స్వతంత్ర సమరయోధులను మనం తలుచుకోవాలి. స్వతంత్ర సమరం యొక్క స్ఫూర్తిని మనం పొందాలి. వాళ్ళు ఏ విధంగా స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు, సో వాళ్ళ త్యాగాలు ఏంటి, వాళ్ళకు సంబంధించినటువంటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. కొన్ని పుస్తకాల్లో ఉంటాయి, కొన్ని పుస్తకాల్లో ఉండవు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా భారతదేశం అంతా ఒక తాటిపైన నిలబడి స్వతంత్రం కోసం ఎంతో త్యాగం చేశారు. ముఖ్యంగా మహిళలకి చాలా గొప్ప స్ఫూర్తి. ఎంతో మంది తమ కుటుంబాలని త్యాగం చేసుకున్నారు. ఎంతో మంది స్వతంత్ర సమరం కోసం కావాల్సినటువంటి ఫండ్ కలెక్ట్ చేయడం కోసం ఎంతో మంది మహిళలు తమ తాలిబొట్టును కూడా త్యాగం చేసి హుండీలో వేసేసి డబ్బు సంపాదించేసి నిరాహార దీక్షలు చేసేసి, సో ఎంతో మంది తుపాకీ దెబ్బలు తిని, సో ఉరితాళ్లకు పెట్టుకొని మరి మనకు స్వాతంత్రం అందించారు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఈరోజు జెండా ఎగిరేయడం ఒకటే కాదు, ఈ జెండా యొక్క ప్రాముఖ్యత ఏంటి, మన బాధ్యత ఏంటి, రేపు రాబోయే తరంలో, నేటి బాలలే రేపటి పౌరులు, రాబోయే తరంలో మరి మీరందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉంటారు. మరి ఈ బాధ్యతాయుతమైనటువంటి సమాజంలో మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు విలువలతో కూడుకున్నటువంటి చదువును నేర్చుకుంటూ, దానితో పాటు చదువుతో పాటు సంస్కారం అనేది చాలా మొదటి స్థానంలో ఉంటది.
కాబట్టి విద్య పొసగు వినయము అంటారు. వినయముతో కూడినటువంటి చదువు కావాలి. ఈ రోజులలో చదువుల యొక్క విలువలు బాగా తగ్గిపోయినవి, గురు శిశు సంబంధాలు కూడా బాగా తగ్గిపోయినాయి. సో కాబట్టి గురువుల యందు ప్రేమ ఎక్కువగా ఉంటూ, సో వారి చెప్పినటువంటి మార్గంలో మీ అందరూ కూడా నడుస్తూ, అదే విధంగా తల్లిదండ్రులని గౌరవిస్తూ, మరి మీ అందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉంటూ అవసరమైతే దేశానికి సేవ చేయడానికి ఎప్పుడు వెనక ఉండకుండా మీరందరూ కూడా ముందు ఉండి నా వంతు పాత్ర ఏదైతే ఉంటుందో అంతకు మించి మీ ఎంత వీలైతే అంత దేశం కోసం మీ అందరూ కూడా త్యాగం చేస్తారు, మీ బాధ్యత అంతా కూడా నిర్వహిస్తారు అని చెప్పేసి చెప్తూ, సో స్వతంత్ర సమర యోధులను అందరినీ కూడా తలుచుకుంటూ వాళ్ళ యొక్క గొప్ప గొప్ప స్ఫూర్తిని తెలుసుకుంటూ, మీ అందరు కూడా మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీ పుస్తకాలు ఉన్నాయి. ఆ లైబ్రరీ పుస్తకాల్లో ఆ వీరుల యొక్క గొప్పతనం గురించి తెలుసుకోండి. సో ఆ వీరుల యొక్క గొప్పతనం తెలుసుకోవడంలోనే భాగంగా ఈ రోజు మనం అందరం కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో వచ్చారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా తయారయ్యి వచ్చారు. సో సావిత్రిబాయి పూలే అని, ఝాన్సీ లక్ష్మీబాయి అని, సో ద్రౌపది అని, తర్వాత భగత్ సింగ్ అని, జై జవాన్ జై కిసాన్, చాలా రకాలుగా భరతమాత, తర్వాత తెలంగాణ తల్లిమాత, రకరకాలైనటువంటి ఫ్యాన్సీ డ్రెస్ లో వచ్చారు. మరి వారందరికి కూడా నిజంగా మీకు దేశభక్తి అంటే చాలా ఎక్కువగా ఉంది. అందులో భాగంగానే చక్కగా తయారై వచ్చారు పిల్లలు. మీకు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మీరందరూ కూడా వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకుంటూ, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతూ, మీకు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు మీకు చెప్పినటువంటి సందేశాలను మీరంతా కూడా గమనిస్తూ ఉన్నతమైనటువంటి భావి భారత పౌరులుగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా మరి ఒక్కసారి, వాతావరణం బాగలేదు, నిజంగానే వెదర్ బాగలేదు, కానీ ఒకప్పుడు కొంతమంది త్యాగం చేయడం వల్లనే మనకు వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. మన జాతి గొప్పతనం కోసం, మన జెండా గొప్పతనం కోసం మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు ఖచ్చితంగా మీరు ఓపిక పట్టాల్సిందే. దేశం కోసము బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలు మీ అందరికీ కూడా మరి ఒక్కసారి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అందరికి వేదిక పైన ఉన్నటువంటి, అదే విధంగా గౌరవ పెద్దలందరికీ, పుర ప్రముఖులందరికీ పాఠశాల తరపు నుంచి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.